22వ వార్డు నుంచి కాంగ్రెస్ బలపరిచి కాంగ్రెస్ పరంగా మరి నా పేరు అల్లరి దశరథం పోటీ చేయడం జరుగుతున్నది. మరి గత కౌన్సిలరు మరి పారిశుద్ధ్య విషయంలో కానీ డ్రైనేజీలు విషయంలో కానీ మరి ఇతర సమస్యలలో కూడా అయితే జోక్యం ఏం చేసుకోకపోయేది. కానీ ఖచ్చితంగా 22వ వార్డు ప్రజలను ఆశీర్వదించి గెలిపించినట్టయితే ఖచ్చితంగా వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్నా డ్రైనేజ్ సమస్య కానీ మున్సిపల్ పరంగా కరెంటు విషయంలో వీధి దీపాల విషయంలో అయితే ఉన్నది. అన్ని రకాల సమస్యలకు వాళ్ళకి చేరుగా వాదుడుగా ఉంటారని చెప్పని తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా 22వ వార్డులో మేము ప్రచార నిమిత్తం పోవడం వల్ల వాళ్ళు ఎదురై అన్న ఎవరు గత పాలకులు మమ్మల్ని పట్టించుకోకపోయేది, ఎలాంటి సమస్య ఉన్నా ఫోన్ చేసినా కూడా స్పందించకపోయేది, నాకు ఆ పని ఉన్నది ఈ పని ఉన్నది అని చెప్పని వెళ్ళిపోవడం తప్ప మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకని దయచేసి మీరు గెలిచిన వెంటనే మాకున్న సమస్యలైనా కానీ డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్యలు ఇవన్నీ పట్టించుకోవాలని చెప్పని మాకు తెలపడం జరుగుతున్నది. వాటి కూడా స్పందించి సానుకూలంగా కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ పరంగా ఉండడం జరుగుతున్నది. దయచేసి 22వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి చేయి గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. 22వ వార్డు గత ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ గృహలక్ష్మి అని చెప్పని ఇల్లులు సగ నిర్మాణాలు ఆగడం జరిగినది. వాటిని కూడా మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా మరి ఎమ్మెల్యే గారు కూడా గత ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గృహ నిర్మాణంలో ఇల్లులు ఆగిన వారికి కూడా మరి త్వరగానే మంజూరు చేస్తారని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. మరి 22వ వార్డులో గృహలక్ష్మి ఇళ్లతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేసే బాధ్యత కూడా మీకు చేపడతామని చెప్పని 22వ వార్డు ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది. మేము ఎక్కడి పోయినా 22వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ అన్న మీకే ఓటేస్తాం, మీ చేకూర్చుగా ఓటేసి అధిక మెజార్టీసి గెలిపించుకుంటామని చెప్పని మాకు ఎదురొచ్చి కూడా చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా 22వ వార్డులో అధిక మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పని పూర్తిగా హామీ వ్యక్తం చేస్తున్నారు. అందుకని చెప్పని 22వ వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు పెట్టుకుంటూ ఖచ్చితంగా చేకూర్చి ఓటేసి అధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను.